వరంగల్ జిల్లా పోలీసు కార్యాలయంలో పలువురు మావోయిస్టులు లొంగిపోయారు. ఐజీ చంద్రశేఖర్ మావోయిస్టుల లొంగుపాటుకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తున్నారు. లైవ్ లో చూద్దాం. ఇట్లాంటి వేధింపులు ఉండవు, ఇంకా పైగా రివార్డ్ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది అని ఆ విధంగా ప్రోత్సహించడం వల్ల వీళ్ళు ఇక్కడికి వచ్చి సరెండర్ అయిపోయారు అన్నట్టు. ఇంతకుముందు సరెండర్ అయిన వాళ్ళు కూడా చెప్పారన్నట్టు వాళ్ళకి. ఇప్పుడు కొత్తగూడెంలో ఒక రోజు 80 మంది, ఒక రోజు 60 మంది, ములుగుల 20 మంది, వాళ్ళందరికీ తెలుసు ఇక్కడ తెలంగాణ పోలీసులు ఏ విధంగా బిహేవ్ చేసిండ్రు అనేది, పైసలు ఇచ్చిన విషయం తెలుసు. కాబట్టి వీళ్ళు కూడా వెళ్ళి చెప్పడం వల్ల వీళ్ళు కూడా ఆకర్షితులై ఇక్కడికి వచ్చారన్నట్టు. అది అంటే అది అక్కడ పోలీసులు నిర్ణయం తీసుకుంటారు. అక్కడ ఏమున్నాయనేది మాకు తెలియదు. ఇక సరే, కర్రెగుట్టలలో జరుగుతున్న ఆపరేషన్స్ అవి పూర్తిగా ఛత్తీస్గఢ్ రాష్ట్రం అండ్ సిఆర్పిఎఫ్ కేంద్ర బలగాలు కలిసి చేస్తున్న ఆపరేషన్స్ అవి. అందులో తెలంగాణ పోలీసు ఎట్లాంటి ప్రమేయం లేదు, అందులో ఏమాత్రం ఇన్వాల్వ్ లేదు, అఫీషియల్గా ఎట్లాంటిది లేదు మేము. కాబట్టి అది కేవలం ఆ రాష్ట్రము అండ్ కేంద్ర బలగాలు చేస్తున్న ఆపరేషన్స్ అది. ఈవెన్ మాకు అధికారికంగా కూడా ఎట్లాంటి సమాచారం లేదు. అందులో మా వాళ్ళు ఎవ్వరు, పోలీసు కావచ్చు, గ్రౌండ్స్ కావచ్చు, మేము ఎవ్వరము పాల్గొనట్లేదు. అంటే అది సరిహద్దులో ఉంది. ఛత్తీస్గఢ్ అండ్ తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్నాయి కర్రెగుట్టలు అనేవి. సరే, అక్కడ వాళ్ళ సిఆర్పిఎఫ్ కేంద్ర పారామిలిటరీ ఫోర్సు ఆ రాష్ట్రంలో ఉంది, మన రాష్ట్రంలో కూడా ఉన్నాయి. ఇప్పుడు ములుగులో కూడా సిఆర్పిఎఫ్ ఉండడం జరిగింది. కాబట్టి వాళ్ళు సిఆర్పిఎఫ్ తరఫున వాళ్ళు చేస్తున్నారు అన్నట్టు. అది సరిహద్దులు కరెక్ట్ కాదు, కానీ అటు ఇటు వాళ్ళు చేస్తున్నారు. కానీ అందులో రాష్ట్ర పోలీస్ ప్రమేయం మాత్రం ఏమాత్రం లేదు. అదే ఇప్పుడు మాకు అధికారికంగా ఎట్లాంటి సమాచారం లేదు కాబట్టి మేమేమి దాని గురించి చెప్పలేము. మాతోని ఎట్లాంటి షేర్ చేసుకోవడం కూడా లేదన్నట్టు. కాబట్టి అంతా ఇటు సైడ్ అయినా సరే, తెలంగాణ సైడ్ అయినా సరే, అటు సైడ్ అయినా సరే, కేంద్ర పారామిలిటరీ ఫోర్స్ అధికారులు వాళ్ళే చేస్తున్నారు ఆపరేషన్. ఇది ఇప్పుడు కాదు, గత 2 నెలల నుంచి ఇవన్నీ పాలసీ మేము చేస్తున్నాము. సరెండర్ పాలసీ అనేది ఈ సంవత్సరంలో 250 మంది లొంగిపోయారు. అందులో అందరూ ఛత్తీస్గఢ్ రాష్ట్రం 90%. అందులో ఒక 10 మంది వరకు తెలంగాణ రాష్ట్రం వాళ్ళు ఉంటారు. మిగిలిన వాళ్ళంతా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు, ముఖ్యంగా బీజాపూర్, సుక్మా జిల్లాకు చెందిన వాళ్ళు అన్నట్టు ఇది. కాబట్టి అంటే మేము ఎక్కువగా దీని మీద, ఈ సరెండర్స్ మీద ఎక్కువగా దృష్టి పెడుతున్నాము. ఎందుకంటే శాంతియుతంగా వాళ్ళను కన్విన్స్ చేసి, వాళ్ళను ఒప్పించి, వాళ్ళను తీసుకురావాలనేదే మా ఉద్దేశం. అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అన్నట్టు. అందుకే వాళ్ళ రివార్డ్ అమౌంట్ కూడా ఇప్పుడు వీళ్ళు యాక్చువల్గా అఫీషియల్గా వీళ్ళు ఇక్కడ మా రికార్డులో లేరు, రివార్డు అఫీషియల్గా లేదు. అయినా కూడా ప్రభుత్వం ముందుకొచ్చి వీళ్ళందరికీ సరే ఇక్కడికి వచ్చి సరెండర్స్ ప్రోత్సహించాలని, సరెండర్స్ను ప్రోత్సహించాలని చెప్పేసి వాళ్ళ మీద అధికారికంగా రివార్డ్ లేనప్పటికీ కూడా ఇప్పుడు వెంటనే ప్రభుత్వం వీరికి శాంక్షన్ చేయడం జరిగింది. చేసి ఇప్పుడు ఇమీడియట్గా ఇప్పుడు 25,000 ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇందులో ఇద్దరికి 4 లక్షలు వస్తుంది. వీళ్ళు ఈ రాష్ట్రం వాళ్ళు గారు ఈ రాష్ట్రంలో పనిచేయలేదు కూడా, కానీ ప్రభుత్వం ముందుకొచ్చి వీళ్ళను ప్రోత్సహించాలి, సరెండర్స్ ప్రోత్సహించాలనేది పాలసీ. అది చెప్పాను కదా, కర్రెగుట్టలో మాకు అధికారికంగా మాతోని వాళ్ళు ఎట్లాంటి సమాచారం షేర్ చేసుకోవట్లేదు. కాబట్టి మేము అధికారికంగా మాకు ఎట్లాంటి సమాచారం లేదు. మేము కూడా మీలాగానే విన్నది తప్పితే మాకు సమాచారం లేదు. సరెండర్ అనేది రాష్ట్ర ప్రభుత్వం పాలసీ కూడా. ఎందుకంటే ఇప్పుడు ఒక వ్యక్తి మీద సెంట్రల్ కమిటీ మెంబర్ ఉన్నారనుకోండి,
తెలంగాణ ప్రభుత్వం రివార్డు ప్రకటించింది, ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కూడా రివార్డు ప్రకటించింది. ఇప్పుడు అతను సరెండర్ అయితే రెండు ప్రభుత్వాలు ఇస్తాయి అతనికి పైసలు. ఇప్పుడు కాబట్టి సరే మేము నమ్మకంతోనే వాళ్ళకు పిలిచాము, ఇచ్చాము. ఇక తర్వాత వాళ్ళు ప్రశాంతంగా ఉండడానికి మా వంతు కృషి చేస్తాము. అక్కడ కూడా వాళ్ళకు ఎట్లాంటి వేధింపులు లేకుండా మళ్ళీ వాళ్ళ పని చేసుకునే విధంగా మా వంతు కృషి మేము చేస్తాం. అంటే వీళ్ళంతా ఛత్తీస్గఢ్ కదా, మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం నుంచి యూజీ క్యాడర్ 94 మెంబర్స్ ఉన్నారు. 94 మంది ఇంకా అండర్ గ్రౌండ్లో ఉన్నారు మావోయిస్ట్ పార్టీలో. వాళ్ళంతా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోనే ఉన్నారు. ఇప్పుడు 95 మంది. ఇంకా మిగిలిన వాళ్ళంతా వేరే రాష్ట్రాలకు చెందిన వాళ్ళు. సరే, అది ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం అది. కాబట్టి అది దాని గురించి మేమేం మాట్లాడలేదు, చర్చల గురించి. అయితే ఇక్కడ ఇప్పుడు సరిహద్దు జిల్లాల ఎస్పీలు అందరు ఉన్నారు. ఇక్కడ భూపాలపల్లి ఎస్పీ గారు ఉన్నారు, కొత్తగూడెం ఎస్పీ గారు ఉన్నారు, ములుగు ఎస్పీ గారు ఉన్నారు, వరంగల్ సిపి గారు ఉన్నారు. కాబట్టి మా విజ్ఞప్తి ఏంటంటే ఫ్రీగా భయపడాల్సిన అవసరం లేదు. ఎవరైనా సరే వచ్చి రావచ్చు, వచ్చి ఫ్రీగా కలవచ్చు. మావోయిస్ట్ పార్టీ సభ్యులు ఎవరైనా సరే వారికి తప్పకుండా మేము వారిని మంచిగా చూసుకుంటాము. ట్రీట్మెంట్ అంటే మంచిగా సాదరంగా ఆహ్వానించి వారు మళ్ళా నార్మల్ లైఫ్ గడిపే విధంగా తప్పకుండా మేము కృషి చేస్తాం.